Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is accepting God's will even when it is hard to accept. Accepting God's will even when it is hard to accept. అంగీకరించడం కష్టంగా ఉన్నప్పటికి కూడా దేవుని చిత్తము అంగీకరించుట చాలా కష్టమైనది. ఇది యాక్సెప్టింగ్ గాడ్స్ విల్ ఈవెన్ వెన్ ఇట్ ఇస్ హార్డ్ టు యాక్సెప్ట్. టెక్స్ట్ ఇన్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 3 వర్స్ 18. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు దేని మరుగు చేయక సంగతంతయు అతని తెలియజెప్పాను. ఏలి విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయనుగాక అనెను. దేవుడు సమూయేలుకు బయలుపరిచాడు ఏలి కుటుంబానికి కలగబోయే ఆ నష్టం గురించి కఠినమైన విషయాలు సమూయేలుకు బయలుపరిచాడు. ఏలి సమూయేలు అడిగాడు, ఏ దాచకుండా దేవుడు ఏమి సెలవిచ్చాడు చెప్పమన్నాడు. విషయాలను చెప్పాడు. God's judgment on Eli's house. Eli shows humble submission to divine authority rather than resisting. దేవుని చిత్తమును వ్యతిరేకించకుండా యాజకుడు ఏలి సంపూర్ణంగా దేవుని యొక్క న్యాయ తీర్పునకు విధేయత చూపించినాడు. అంతేగాని సనగలేదు, మరొక విధముగా ఆయన ప్రవర్తించలేదు. ఇట్ ఈస్ ద లార్డ్, లెట్ హిమ్ డూ వాట్ సీమెత్ గుడ్. ఈ సెలవిచ్చేవాడు దేవుడే. కాబట్టి ఆయన దృష్టికి ఏది అనుకూలమైనదో దాన్ని చేయనుగాక అన్నాడు ఏలి. అబ్సల్యూట్ సబ్మిషన్ టు గాడ్స్ విల్. అది మన కష్టమైన ఆయన చిత్తం మనకు బాధకరమైనప్పుడు కూడా మనము సంపూర్ణ విధేయతతో దేవుని చిత్తం లోబడాలి. ఇలా యాక్సెప్ట్స్ సివియర్ God's judgment. Acknowledge that God has the right to do as He sees fit. ఎలాంటిదైనా చేయాలని దేవునికి, తన మీద ఎలాంటిదైనా జరిగించడానికి దేవునికి సర్వ హక్కులు ఉన్న విషయాన్ని యాజకుడైన ఏలి గ్రహించాడు. ఆయన అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డివైన్ జస్టిస్, దేవుని యొక్క న్యాయాన్ని అంగీకరించినాడు. ఇట్ ఈస్ ద లార్డ్, గాడ్ ఇస్ రైచియస్. ఆ నీతి గల దేవుడు కాబట్టి తనకిష్టమైన మనం జరిగించినప్పుడు మనము దాని వ్యతిరేకత చూపించకుండా సంపూర్ణ విధేయతతో అంగీకరించాలి. లెట్ హిమ్ డూ, దేవుడు జరిగించనింది. కానీ మన జీవితాల్లో ఆర్ వి యాక్సెప్టింగ్ గాడ్స్ విల్ ఈవెన్ వెన్ ఇట్ ఇస్ హార్డ్ టు యాక్సెప్ట్. అంగీకరించడానికి కష్టంగా ఉన్నప్పుడు కూడా దేవుని చిత్తానికి లోబడినప్పుడే, అంగీకరించినప్పుడే, శ్రసావహించినప్పుడే ఎంతో దీవెన పొందుతాం. మనం దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మీ దృష్టికి ఏది మంచిదో జరిగించగల దేవుడు కాబట్టి నేను ప్రశ్నించగా ఎదురు తిరగకుండా సనుగొనకుండా ప్రభువా మీ చిత్తాన్ని లోబడి ముందుకు సాగుటకు మీకు మామే సంపూర్ణ హక్కుల అధికారమును గ్రహించిన ఆయన మీ చిత్తం అంగీకరించి ముందుకు సాగుటకు ఆత్మశక్తి దయచేవలసిగా విజ్ఞాపన చేస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మన
మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.